హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల భూ కబ్జాలకు సంబంధించిన విషయంలో కానీ భూ తగాదాల్లో వాళ్ళు ఇరుగుతున్నటువంటి విషయాల్లో కానీ చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ క్రమంలోనే మనతో పాటు పురుషోత్తం నాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో ఒక రిటైర్డ్ ఐపీఎస్ దామోదర్ గారు ఆ భూ కబ్జాకు సంబంధించిన విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ చివరికి మీడియాలో ఆయన చేసినటువంటి దందాన్ని ప్రశ్నించినందుకు మీడియా విలేకరులు కూడా ఫోన్ చేసి చాలామంది జర్నలిస్టులకు ఫోన్ చేసి ఆయన బెదిరింపులకు గురి చేసినటువంటి క్రమాన్ని కూడా మనం చూస్తాము. అయితే మనతో మాట్లాడడానికి పురుషోత్తం గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ మధ్య కాలంలో మీరు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రచారం చేసినటువంటి క్రమంలో కూడా మీడియా వాళ్ళని బెదిరించేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏం జరుగుతుంది? ఇది ఎక్కడి వరకు దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు నా అప్పీల్ని అతని బాధితుడు నేను. నా అప్పీల్ని మీడియా ద్వారా పబ్లిక్ తెలియజేశాను. ఏదన్నా ఉంటే ఆ ప్రతిదాడి అనేది నా పైనే చేయాలి, కానీ మీడియా మిత్రులపైన కూడా వాళ్ళని బెదిరించడం, వాళ్ళని ఏదో మభ్య పెట్టాలని చూడడం, వాళ్ళని తిరిగి బ్లాక్మెయిల్ చేయడం, దీన్ని బట్టే తెలిసిపోతుంది నీ ప్రతాపం, నీ మెంటాలిటీ, నీ క్రిమినల్ మైండ్. నువ్వు ఇవన్నీ పునికి పుచ్చుకొని పుట్టావు కాబట్టి ఇతరుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని నీకు వెన్నతో పెట్టిన విద్య. నీ చరిత్ర గత 30 సంవత్సరాల నుంచి నువ్వు ఎక్కడెక్కడ ఒక వ్యవస్థలో పనిచేస్తూ ఆ వ్యవస్థ కల్పించిన పవర్ని నువ్వు ఏ విధంగా దుర్వినియోగం చేస్తూ వస్తున్నావని నువ్వు ఎక్కడెక్కడ పనిచేసావో అన్ని ప్లేసుల్లోనూ రికార్డులు ఉన్నాయి. ఓకే, మేము ఒక సామాన్య పబ్లిక్ మేము తెలుసో తెలియకో తప్పు చేయకూడదు, కానీ తెలుసో తెలియక ఏదన్నా ఒకటి అటు ఇటు చేరచ్చు. కానీ నువ్వు ఒక వ్యవస్థలో పనిచేసిన వ్యక్తి, ఒక చట్టాన్ని కాపాడాల్సిన వ్యక్తివి, నువ్వు నీ పరిధులు దాటకూడదు. ఇప్పుడు ఆయన చట్టాన్ని పరిధి దాటి వ్యవహరిస్తున్నాడు, ఆయన చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నాడు అనే విషయం మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? నాకు కొత్తగా పరిచయం అయిన ఒక 5-6 సంవత్సరాల్లో తెలియడం జరిగింది. కానీ తెలుసుకున్న తర్వాత అతనేంటి, అరే వీడు ఏంటి నన్ను అవాయిడ్ చేస్తున్నాడనో, లేదంటే వీడు నన్ను ఇంతకుముందు గమనించుకున్నట్టు గమనించట్లేదనో అక్కడ ఒక యుగో అనేది ఏర్పడింది. తర్వాత దాంతోపాటు అతని డబ్బు వ్యామోహంతో ఈ పరిస్థితికి వచ్చింది. న్యాయము అన్యాయము లేకుండా ఆ డబ్బు వ్యామోహంతో అతని అల్లుడికి పెట్టలేదనే ఉద్దేశంతో అతను కెలుక్కొని అది పెద్దదైపోయి ఒక క్యాన్సర్ గడ్డలాగా తయారైంది ఈరోజు. అంటే ఇప్పుడు ఆయన దామోదర్ గారి బాధితులకు సంబంధించిన విషయంలో మీరు ఒక బాధితులు అని చెప్తున్నారు. మీలాంటి బాధితులు ఆయనకి ఇంకెవరైనా ఉన్నారా? లేకపోతే ఒకవేళ ఈయన 30 సంవత్సరాల పాలన, అంటే 30 సంవత్సరాల్లో ఆయన అధికారిగా ఉన్నప్పుడు ఇంకా ఇట్లాంటి మీలాంటి వారు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? అతనికి నాకున్న రిలేషన్షిప్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఈరోజు ముందుకు రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఈ నెల 8వ తారీఖు నేను అతని అరాచకాన్ని మీడియా ద్వారా పబ్లిక్ తెలియజేయడం జరిగింది. ఒక నెల్లూరు టౌన్లో ఇతను పనిచేశాడు. ఆ పనిచేసే టైంలో ఇతను ఏ విధంగా ఇతని పవర్ను దుర్వినియోగం చేశాడు, ఏ విధంగా అరెస్ట్ చేశాడు, అక్కడ ఇతని బినామీ ఆస్తులు చిట్టా ఏంటి, ఇవన్నీ నా నెంబరు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. ఎఫ్ఐఆర్ కాపీ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో ఇతని బాధితులు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇతని అరాచకాలు ఇంకా ఇన్ఫర్మేషన్. అప్పుడు అనుకున్నా, ఓహో నేను రైట్ పర్సనే టార్గెట్ చేశాను, రైట్ పర్సన్ తోటే ఢీకొంటున్నాను అని సాటిస్ఫాక్షన్ వచ్చింది. వాళ్ళు చెప్పింది విన్న తర్వాత ఇంకొంచెం నాకు బలం కూడా
చేకూరడం జరిగింది. అంటే ఇప్పుడు అంటే 1 కోటి రూపాయలు 2 కోట్లకు సంబంధించిన చెక్కు సంబంధించిన విషయంలోనే ఇది ఉందా, లేదంటే ఇంకా దీని వెనకాల ఏమన్నా వేరే కోణాలు ఏమన్నా ఉన్నాయా? కొన్ని ఇట్లాంటి ఇతను నన్ను నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ నా పిల్లల్ని నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి నేను ఇతన్ని ప్రస్తుతానికి ఇతని వరకే, నెక్స్ట్ టైం స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అవసరాన్ని బట్టి ఏ విధంగా నేను ముందుకు పోవాలా, ఏ విధంగా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలా, నా ఫ్యామిలీని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలా, ఆ దీంట్లోనే నేను పోతాను ముందుకి. ఒకవేళ మీరు ఆయన మీ ఫ్యామిలీని టార్గెట్ చేసినప్పుడు ఎందుకు పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఆయనకు సంబంధించిన విషయంలో నోటీసులు ఇవ్వడం కానీ, మీరు ఏదైనా అంటే వ్యాపారానికి సంబంధించినటువంటి విషయంలో మిగతా కోణాల్లో ఉండేదంటే మీరు చూసుకోవాలి, కానీ ఫ్యామిలీ జోలికి వెళ్ళొద్దని చెప్పేసి ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారికి ఎందుకు పోలీసుల నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ వార్నింగ్ రావట్లేదు? ఇప్పుడు ఇతనికి వేరే మార్గం లేదు, ఫ్యామిలీని టార్గెట్ చేస్తేనే కదా నేను సరెండర్ అయ్యేది, నేను అతను చెప్పినట్టు వినే పరిస్థితి వస్తుంది. ఆ విధంగా ఫ్యామిలీని టార్గెట్ చేయాలని చూస్తున్నాడు అతను. తర్వాత ప్రతి ఒక్క వ్యక్తికి ఒక వ్యక్తి పైన కంప్లైంట్ చేయడము, అతను ఆరోపణ చేయడము ఆ రైట్, చట్టం కల్పించిన రైట్. ఆ ఆరోపణ అవుతేనేమి ఇంకా వేరే ఏదవుతానేమి ఆ ఎన్క్వైరీలో బయటపడతారు. ఎన్క్వైరీ చేయాలా, ఎన్క్వైరీ అయిన తర్వాత అతను ముద్దాయిగా నిరూపణ అయినప్పుడు అప్పుడు ముద్దాయి అంటే డెఫినెట్ ఎవరైనా ఒప్పుకుంటారు. ఇప్పుడు అంటే ఇది న్యాయపరంగా మీరు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారా, లేదంటే మధ్యలో ఏదైనా కాంప్రమైజ్ లాంటివి అయ్యే అవకాశం? నాకు కాంప్రమైజ్ ఏంటంటే నన్ను నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ తోటే నేను ఈ స్థాయికి వచ్చా. ఆ క్యారెక్టర్ని నిలబెట్టుకోవడం వల్లనే నేను ప్రథమంగా చూస్తాను. కానీ ఇట్లాంటి తాటాకు చెప్పులకి ఇతను ఏదో బెదిరిస్తాడు, ఇతను ఏదో చంపుతాడు, ఇంకోటి ఏదో చేస్తాడు, ఇంకోటి ఏదో చేస్తాడంటే ఇటాటికంతా నేను లొంగే వ్యక్తిని కాదు. అంటే మీరు చాలా రాష్ట్రాల్లో వ్యాపారాలు చేస్తారు, కాంట్రాక్టులు పెట్టారని తెలిసింది. అదే మీ వెనకాల కూడా వివిధ రాజకీయాల నాయకులు ఎవరు ఉన్నారా అనుకోవచ్చా, ఎట్లా అనుకోవచ్చు? ఒకటండి, అతను నా పైన కంప్లైంట్ చేశాడు. అంత స్థాయిలో ఉన్న వ్యక్తి, రిటైర్డ్ అయిపోయిన వ్యక్తి నా పైన కంప్లైంట్ చేశాడు. నేను నా పిల్లలు నా భార్య పోయామే తప్ప పోలీసు వారు సహకరించడం కోసం నేను పోలీసు వారిని అడిగినా తెలుస్తుంది. ఎవరు కానీ అసలు ఈవెన్ నా బంధువులు కానీ నేను ఎంటర్టైన్ చేయలేదు. ఎవరు నాది న్యాయం ఉండదు, నాది ధర్మము, నా రైట్ నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను పోరాడుతునేటప్పుడు నేను తప్పు చేసినా కానీ ఒకవేళ బై మిస్టేక్ తెలుసో తెలియక తప్పు చేస్తే ఎదుటి వ్యక్తి కాళ్ళు పట్టుకోవడానికన్నా నేను రెడీయే. కానీ నేను ఇంకో వ్యక్తి పైన ఆధారపడే మెంటాలిటీ కాదు నాది. థ్యాంక్ యూ సార్. మొత్తానికి అయితే ఈరోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ అనంతరం ఆయన చెప్తున్నటువంటి విషయాలు అయితే క్లియర్గా ఉన్నాయి. ఆయన కుటుంబ సభ్యుల్ని ఈరోజు ఆయన వ్యక్తిత్వ హననానికి సంబంధించిన విషయంలో కూడా నేను తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదని చెప్పేసి చెప్తున్నాడు. చూస్తూనే ఉన్నాను నేను. థ్యాంక్ యూ.